ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని లైవ్లో వద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన నామములకు వందనాలు. ఈ రాత్రి లైవ్ని ఆశీర్వదించి అనేకులకు దేవుని ఘనంగా మార్చండి, ఆటంకాలు తొలగించి మీ నామాన్ని కనపరుచుకోండి. యేసు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. స్తోత్రం. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నివసింపజేసి నౌదునా ఇదిగో నాకు తులసి సింహాసనం నీలో నివసింపజేసి నౌదునా ఇదిగో నాకు తులసి అలాగే కళ్ళు మూసుకొని రెండు చేతుల పైకెత్తి మన దేవుడైన ప్రభుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తుతి 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 స్తోత్రమయ్యా, నీకు గ్లోరీ టు గాడ్. హల్లెలూయా హల్లెలూయా. మీరు చేసిన మేళ్లకు వందనాలు నాయన, మీరు చేసిన ఉపకారాలకు వందనాలు. ఏమి ఇవ్వగలను ప్రభు, ఏమి ఇచ్చి నీ రుణము తీర్చగలను ప్రభు. ఎన్నో మేలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యక్రియలు. స్తుతులు 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 స్తుతులు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీకు వందనాలు తండ్రి, నీకు స్తుతులు. స్తుతి 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 స్తుతి. ప్రైజ్ ది లార్డ్. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరంతరము సాగేదా, నేనేను తేరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, చక్కని సాగేదా, నేనేను తేరుగా. యేసయ్యా 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 యేసయ్యా. ఆమేన్. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. యేసయ్యా సర్వము, యేసయ్యా
Praise the Lord. Thank you, Jesus. We give you all the glory and honor. ప్రార్థన చేసుకుందాం. మహిమ చెల్లిస్తున్నాం. దేవుని సేవకురాలు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధ ప్రేమ తండ్రి ఎంతవరకు ప్రభావ కాచి కాపాడారు తండ్రి ఉన్నారు. ఆలస్యంగా నీ సన్నిధికి వచ్చాము, క్షమించండి దేవా. ప్రతిరోజు ఆరాధించడానికి స్థితిని వందనాలు ప్రభా. స్థుతి ఆరాధన విన్న స్థితి దిగి వచ్చారు పనికి వందనాలయ్యా. ఈసయాని పాదం ముద్దు పెట్టుకున్నాను తండ్రి. తండ్రి ఈసయాని పాదం ముద్దు పెట్టుకున్నాను ప్రభుత్వం వందనాలయ్యా. తండ్రి నాయన ప్రభు మధ్యలో ఉన్నారయ్యా. ఈసయ మేము మధ్యలో ఉన్నారు దేవా. నాయన నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభు. నీకు ఉన్నారు. చెడ్డ బిడ్డ విదేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. చెడ్డ బిడ్డ విదేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. ఏ దృష్టికొని చెడ్డ బిడ్డ పడకలే చేయండి. ఏ దృష్టికొని చెడ్డ బిడ్డ పడకలే చేయండి ప్రభా. అలాగే యవనస్తులు హృదయాలు పంచుతా పూజ్యంతో నింపడం, హృదయాలు తాకండి అయ్యా. పంచుతా పూజ్యంతో నింపని అంటున్నాను తండ్రి. దేవా నీకు వందనాలు. బంధువులు స్నేహితులను దర్శించి మాట్లాడమని సహాయం చేయండి తండ్రి. అలాగే నాయన ప్రభా నాయన తండ్రి సేవకులు కుటుంబ బిడ్డలు మీరు ఆశీర్వదించండి. వాళ్ళ బిడ్డలు మీరు ఆశీర్వదించాలి. గృహాలు కూడా మీరు దీవించుకొని అడుగుతున్నాను ప్రభా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకటి ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా. నీ దాసుతో మాట్లాడమని నడుచున్న లైవ్లో ప్రతి హృదయాన్ని తాకటి ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా. నీ దాసుని అభిషేకం పరమశక్తిని వాక్యత నింపండి ప్రభా. నీకు వందనాలయ్యా. దేవా మీరు అక్కడ చాలా సమీపంగా ఉంది ఆయన. మీరు అక్కడ కొరకు మనం సిద్ధపరచిన అనేక మంది సిద్ధపరచండి దేవా. నీ వాక్యం క్షమిస్తూ నీ వాక్యం ప్రతిపిస్తుంది. ప్రతిరోజు నీ వాక్యం ప్రతిపిస్తుంది తండ్రి. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. అలాగే నేను ఎవరైనా అనారోగ్యం ఉంటే సంపూర్ణంగా స్వస్థపరచండి. ఉద్యోగులు ఉండి అధికంగా వెళ్ళిపోతున్న సంస్థ దయచేయండి. నిరాశ నిస్పృహంగా లేవనెత్తండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. దేవా ఏసయ్య అండివేడికి తట్టుకోలేకపోతున్నాం ఏసయ్యా. మీరు ఆజ్ఞాపించండి వాతావరణాన్ని ప్రభా. తండ్రి నాయన మీరు మాటకి నాయన ప్రభా సెలవిస్తే ప్రభా చల్లటి వాతావరణం మాకు వస్తుందయ్యా. నీ నామంలో అడుగుతున్న మాకు చల్లటి వాతావరణం దయచేయండి ప్రభా. నీకు వందనాలు. చల్లని గాలి ప్రభా చల్లని వాతావరణం మాకు దయచేయమని అడుగుతున్నాను. నీ నామంలో అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. వివిధ ప్రాంతాల పట్టణాలు గ్రామ తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మగురాలని సన్నిధించి మగురాల వెలుగుని ప్రకాశించండి. సన్నిధిని వెలుగుతో నింపమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా నాయన ఏసయ్య రాబోతున్న ఎన్నికల్లో ప్రభా నాయన మంచి నాయకుల్ని ఎన్నుకోమని అడుగుతున్నానయ్యా తండ్రి. ఎవరి బిడ్డని పిఎంగా ఇస్తానని ప్రభా మీరు మాట ఇచ్చారు. అది నెరవేర్చడానికి సమర్థుడు ప్రభా. నీకు వందనాలు తండ్రి. దేవా అయా మంచి నాయన అయా తండ్రి ప్రేమ కలిగిన అయా ప్రధానమంత్రిని ప్రభా పిఎంని ఇవ్వబోతున్నారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. నీ సన్నిధిని వెలుగుతో నింపండి. నీ సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నాను ప్రభా. నాయన నువ్వు దేవుడు అయ్యా. నువ్వు సర్వశక్తి గల దేవుడు అయ్యా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభు. ప్రతి చీకటిలో బంధిస్తున్న ప్రతి దురాత్మశులను బంధిస్తున్న సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. ప్రతి శత్రులు లయపరచమని ప్రతి చీకటి నేసలను బంధిస్తున్న ప్రతి దురాత్మ శక్తులను బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. వాడు ఇతర శత్రులు లయపరచమని అడుగుతున్నాను. నీ నామాన్ని గణపతి నామాన్ని ఇచ్చేసి ప్రార్థన సన్ని చేర్చుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభములు వందనాలు. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను దేవుని స్తుతిస్తున్నాను. లూకా సువార్త 8 దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 19వ అధ్యాయం 45-46 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 45-46 వచనాలు. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయవారితో నా మందిరం ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసిద్రని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించను. చాలు. ఇప్పుడు యేసుప్రభు వారు దేవాలయంలో ప్రవేశించి అందులో క్రయ విక్రయములు జరుగుతున్నాయి అక్కడ. ఎప్పుడైతే బిజినెస్ జరుగుతుందో మందిరంలో
యేసుప్రభు వారు చూచి పిల్లరా కోపంతో కళ చూసిన మరొకరు రాయబడి ఉంటుంది. అయితే మీరు నా మందిరం ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది. నా మందిరము ప్రార్థనా మందిరము, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరని వారిని వెళ్ళగొట్టనారంభించాను. పిల్లలు ఇక్కడ మనం గమనిస్తే దేవుని ఇక్కడ 3 కనబడుతున్నాయి. ఒకటి దేవుని ఆలయము, ప్రార్థన మందిరము, మూడవది దొంగల గుహ. పిల్లరా ప్రార్థన మందిరమా దొంగల గుహ రెండిట్లో ఏది మనము ఏది కలిగి ఉన్నాం? పిల్లరా ఆయన దేవాలయంలో ప్రవేశించి, దేవాలయం అంటే బిల్డింగ్తో కట్టబడిన దేవాలయం, మనకి కళ్ళ కనిపించే దేవాలయం అనుకోవచ్చు. పిల్లరా మరి ఆత్మ సంబంధమైన దేవాలయం కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 3:16లో దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. కొరింథీయులకు రాయబడిన పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా. మీరు దేవుని ఆలయము. కింద రాయబడింది, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేయు. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఆ ఆలయం మీరే. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్ లివింగ్ గాడ్. జీసస్ ఎంటరింగ్ ఇన్ టు ద టెంపుల్. He asking us, he wants to see that as a prayer house. My temple is a prayer house. When Jesus entered the temple courts, he began to drive out those who were saying, it is written, he said to them, my house will be a house of prayer. House of prayer. My house, my temple should be a house of prayer, but you have made it a den of robbers. Den of robbers. Den of robbers or den of thieves. దొంగల గుహలోకి మీరు ఎప్పుడు వెళ్ళారా? దొంగలుండే గుహలు ఎలా ఉంటాయి? భయంకరంగా ఉంటుంది బ్రదర్. భయంకరమైన వాసన, నీట్నెస్ ఉండదు. చంపిన వారి కలేబరాలు ఉంటాయి, ఎత్తుకొచ్చిన దొంగ సొత్తులు ఉంటాయి, కత్తులు ఉంటాయి, కటారాలు ఉంటాయి. పిల్లరా మరి భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. బ్లడ్ షెడ్ ఉంటుంది. దొంగల గుహ, డెన్ ఆఫ్ రోబర్స్, డెన్ ఆఫ్ థీవ్స్. ఈ దినాల్లో చాలా మంది హృదయాలు అలాగే దొంగల గుహలే ఉన్నది. జీసస్ డజంట్ వాంట్. యేసయ్య అలా నువ్వు ఉండడం దేవునికి ఇష్టం కాదు. వారిని వెళ్ళగొట్టనారంభించను. నీ హృదయంలో ఉన్న దొంగలు, నీ హృదయంలో ఉన్న అపవిత్రత, హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని దేవుడు ఏం చేస్తాడట? బయటికి తరివేసి. బికాస్ నీ హృదయము ఆయనది. నీ హృదయంలో ఆయన నివాసము చెయ్యాలని ఆశపడతాను. ఎఫెసీయులకు రాయబడిన పత్రికలో 3వ అధ్యాయం, Ephesians chapter 3 verse 15. Having abolished in his flesh the enmity, that is the law of commandments contained in ordinances, as మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. యేసుప్రభు అంటే మన హృదయంలో నివాసం చేస్తాడంట. ఆయన నివసించాలని కోరుతున్నాడు. ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో అక్కడ ఆయన నివసిస్తాడు. ఎక్కడైతే సహవాసం ఉంటుందో అక్కడ ఆయన నివసిస్తాడు. ఎక్కడైతే యథార్థత ఉంటుందో అక్కడ ఆయన ఉంటాడు. ఎక్కడైతే నీతి రైచియస్నెస్ ఉంటుందో పిల్లలు అక్కడ ఆయన ఉంటాడు. ఎక్కడైతే పవిత్రమైన స్వభావం ఉంటుందో అక్కడ ఆయన ఉంటాడు. ఎక్కడైతే మంచితనం ఉంటుందో అక్కడ ఆయన ఉంటాడు. ఆయన దేవునికి ఇష్టంగా ఎప్పుడైతే మనం లోపల పంపిస్తామో మెల్లగా ఆయన బయటికి వెళ్ళిపోయే అవకాశాలు కనబడతాయి. వెళ్ళిపోతాడు. ఈ విల్ గో అవే. ఈ రాత్రికాల సమయంలో మన హృదయం ప్రార్థనా మందిరమా లేకపోతే దొంగల గుహ ఎలా ఉంది? దొంగలు ఉండే గుహ. ఎంత భయంకరమైన పరిస్థితి. హృదయం ఎంత భయంకరంగా పాడు చేస్తున్నారు మనుషులు. హృదయంలో దేవుడు ఉండాల్సిన ఈ స్థలాన్ని పిల్లలు ఎవరెవరినో లోపల పెట్టి
పిల్లలు దేవునికి ఇష్టం కానివి లోపల పంపించి హేయమైనవి. చూడండి హిజ్కియా రాజు ఏం చేశాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనం చదువునానా? And And said said- to them, Hmm. Ye me Levites, sanctify yourselves, sanctify the house of the Lord, Sanctify the house of the Lord, God of your fathers, God of your fathers. and carry out the rubbish from the holy place. Carry out the rubbish From the holy place. from the holy place. Carry out the rubbish. Rubbish ఉంది పిల్లరా. ఇక్కడ తెలుగు బైబిల్లో ఏమందంటే నిషిద్ధ వస్తువులు. ఎవరు పెట్టారబ్బా దేవుని మందిలో నిషిద్ధ వస్తువులు? నిషిద్ధం అంటే ప్రోబిటెడ్. కుడ్ నాట్ టచ్ చేయకూడనివి, చూడకూడనివి, ముట్టకూడనివి, నిషిద్ధమైనవి, రబిష్ అవట దేవుని మందిరంలో పెట్టారంట. ఎవరో ఎప్పుడైతే హిజ్కియా రాజయ్యాడో పెట్టారో మొట్టమొదటి దినాన సంతకం ఏమేమి పెట్టాడు తెలుసా? యెహోవా మందిరము యొక్క రిపేర్, దేవుని మందిరాన్ని బాగు చేయాలి, దేవుని మందిరాన్ని తలుపులు తెరిచి దేవుని మందిరాన్ని బాగు చేయాలా, లేవీలను పిలవాలా, మరలా బలిపీఠం పెట్టాలా, గంగాలం పెట్టాలా, బలిపీఠంగా పెట్టాలా, నిబంధన మంసం పెట్టాలా, బల్ల పెట్టాలా, మళ్ళా ఆఫరింగ్ మొదలెట్టాలా, మళ్ళా ధూపం వేయాలా, ఆరాధన క్రమం మరలా ప్రారంభించాలా. పిల్లలు ఈ రాజు హిజ్కియా రాజు చేసిన పన్నెండు తెలుసా? దేవుని మందిరంలో నుంచి నిషిద్ధమైన వస్తువులు అన్నింటినీ బయటికి తీసుకుని వెళ్ళిపోండి. మరి ఏం చేశారట? దేవుని మందిరం, ఆ మందిరం నిషిద్ధ వస్తువులు ఏం చేశారట? 16వ వచనం, పవిత్రపరచుటగా యాజకులు యెహోవా మందిరం లోపల భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసుకుని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. ఎక్కడ పారేశారంట? కిద్రోన్, వ్యాలీ ఆఫ్ కిద్రోన్లో పారేశారంట. ఎంత గొప్ప కార్యం అండి. ఎప్పుడైతే కిద్రోను వాగులో పారేశారో, ఎప్పుడైతే మందిరాన్ని శాంటిఫై చేశారో, పరిశుద్ధపరిచారో, అగైన్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ కేమ్ డౌన్. దేవుని మహిమ మరలా మందిరపు పిల్లల వారంతా సంతోషించి ఆరాధించేశారట. మీరు 30 వచ్చు, 29వ అధ్యాయం 30, లేకపోతే ఎక్కడ నుండి 20వ వచనం నుండి మీరు చూస్తే మందిరానికి రాజు వెళ్ళాడట. హిజ్కియా రాజుని దగ్గరుండి బలులు అర్పణలు ప్రారంభించాడట. అలా చూసుకుని పోతే గొప్ప సంతోషం వచ్చిందని బిడ్డారా, గొప్ప ఆనందం వారికి వచ్చారంట. 36వ వచనంలోకి వచ్చినప్పుడు ఈ కార్యం అప్పటికప్పుడే జరుగుతుందని దేవుడు జనులకు సిద్ధపరిచిన దాన్ని చూసి హిజ్కియాను జనులందరూ సంతోషించిరి. ప్రైజ్ ది లార్డ్. 30వ అధ్యాయం 1వ వచనంలో పస్కా పండుగ ఆచరించడానికి పిల్లరా మరలా ప్రారంభించారు. దేవుని మందిరము మరలా తిరిగి ఓపెన్ అయ్యింది. మరలా బలులు, అర్పణలు, లేవీలు, యాజకులు, పిల్లరా గొప్ప సంతోషం ప్రజలు వచ్చింది. ఈరోజు అవ్వట్నాడు నీ మందిరము ప్రార్థన మందిరమేనా, లేకపోతే దొంగల గుహగా మారిందా? దొంగల గుహగా ఉండడానికి వీల్లేదు. తిరిగి మరలా ప్రార్థన మందిరంగా మార్చు. నిషిద్ధ వస్తువులు బయటికి పంపించు. దేవునికి ఆయాసకరమైన ఇష్టంగా బయటికి పంపించు. తిరిగి మరలా ప్రార్థన మందిరముగా మరి మార్చి ముందుకు సాగాలని దేవుడు కోరుతున్నాడు. అట్లాంటి మందిరాన్ని, ప్రభువు నివసించే మందిరంగా దేవుడు మన మందిరాన్ని చేయాలని కోరుకుంటూ నా ప్రార్థన మీరందరూ అలా ఉండాలని కోరుకుంటూ ఈ సందేశాన్ని ముగిస్తూ ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి స్తుతి. ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి మా హృదయాలు దొంగల గుహగా మారి, ప్రభా, డెన్స్ ఆఫ్ ద రోబర్స్ ఆర్ థీవ్స్, నాయన దొంగల గుహ వలె మా హృదయాలు
క్షమించాం, మా రోజులకు మీరు రండి ప్రభు. నిషిద్ధమైన వస్తువులన్నింటి బయటికి పంపించేస్తున్నాం, బయటికి విసిరివేస్తున్నాం, కిద్రోని వాగులో పారవేసే కృప దయచేయండి. ఈ సందేశం అనేక దీవునికరంగా మార్చండి. నా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు తెలుసు. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. మీ ప్రేయర్ రిక్వెస్ట్ నాకు పంపించండి, మీకు ప్రార్థన చేస్తాం. దేవుడి కృప తోడు నడిపించును గాక. షలోమ్. ప్రైజ్ లార్డ్.